టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలోని పాలకేంద్రం వద్ద పాడి మొక్కజొన్న రైతులు నిరసన తెలిపారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, వ్యవసాయాన్ని రైతులను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్, మోడీ దిష్టిబొమ్మలను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించేందుకు ఇబ్రహీంపట్నం వస్తున్న మాజీ సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ప్రజలను, వాహనదారులను నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మైలవరం, నందిగామ, విజయవాడ వైపు నుండి వస్తున్న వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. పులివెందులలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సమీపంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతలు వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మలుపు వద్ద ఉన్న ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు గులకరాళ్లు ఎగిరి పడుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా అంబేద్కర్ పుస్తకాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేదిక సభ్యులను మంత్రి అభినందించారు. వేదిక వ్యవస్థాపకులు బత్తల మురళీకృష్ణ నేతృత్వంలో మంత్రిని శాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సారెళ్ల సురేష్ బాబు, ముస్కుడి బాలాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. రైల్వే కోడూరులో గురువారం ఎస్ఎఫ్ఐ సిఐటియు నేతలు మోహన్ బాబు అనుచరుల దాడి, కిడ్నాప్ పై ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ పై సుమారు 30 మంది ప్రైవేట్ గూండాలు దాడి చేసి చంద్రగిరిలో బంధించారని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, అక్రమంగా వసూలు చేసిన 27 కోట్లు తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో పెన్నా నది సమీపంలో నిర్మాణంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని ఫారెస్ట్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. ఈ కూల్చివేతలో విగ్రహాలు ధ్వంసం అయ్యాయని ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెం శివారుమెట్ల కాలనీలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. రహదారి పక్కనే ఉన్న ఈ స్తంభానికి ఫ్యూజ్ బాక్స్ లేకపోవడంతో విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో బహిర్గతంగా ఉన్నాయి. దీనివల్ల పాదచారులు, వాహనదారులు ఎప్పుడూ ప్రమాదానికి గురవుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు శుక్రవారం కోరారు. ఈ ప్రమాదకర పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వెళ్లారు. ఇటీవల టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జోగి రమేష్ ను రోజా, వరదు కళ్యాణి పరామర్శించారు. ఇంటిని దాడి చేశారు. కాగా మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ కూడా జోగి రమేష్ ఇంటికి రానున్నారు. జోగి రమేష్ ను పరామర్శించనున్నారు. చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 13వ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆలయ ప్రాంగణంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా గూనూరు సురేష్, ఈవోగా ఎస్వీవి సత్యనారాయణ మూర్తి వ్యవహరిస్తున్నారు. గత జూలై నెలలో మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు చెల్లించలేదని, వెంటనే ఆ వేతనాన్ని చెల్లించాలని రాజధాని డివిజన్ సిఐటియు నేత రవి కోరారు. మున్సిపల్ కార్మికుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పొడిగించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు ఇవ్వాలని, 12వ పిఆర్సీ అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంబుక్ కార్మికులకు, డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.